So I said good morning. So thank you leaders, thank you very much. Leaders, myself Chandu andi actually business loki 6.5 years back ఈ బిజినెస్ లో రావడం జరిగింది. బిఫోర్ వెస్టేజ్ ఒక బిజినెస్ చేసుకుంటూ మంత్లీ 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న టైంలో నాలాగా మరొక మై ఫ్రెండ్ నాలాగా బిజినెస్ చేసే మై ఫ్రెండ్ మిస్టర్ హరిబాబు గారు మై గ్రేట్ అప్లైనర్ ఈ బిజినెస్ ఆపర్చునిటీని పరిచయం చేయడం జరిగింది. సో అందరూ మాదిరిగా నేను కూడా ఈ బిజినెస్ని స్టార్టింగ్లో రిజెక్ట్ చేయడం జరిగింది. చాలామంది ఈ బిజినెస్లో 99% పీపుల్స్ ఈ బిజినెస్లో రిజెక్ట్స్తోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. నేను కూడా అలాగే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో నా ఇన్కమ్ ఈ బిజినెస్లో 83 రూపాయలతో ఈ బిజినెస్ స్టార్ట్ అయింది. 83 రూపాయలతో స్టార్ట్ అయినప్పుడు నేను కూడా ఈ బిజినెస్ని చాలా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఈ సబ్లిమేషన్ కంపెనీ 80 రూపాయలు ఏంటి, 100 రూపాయలు ఏంటి, ఇలాంటి అమౌంట్ల కోసం మేము బిజినెస్లోకి రావడం జరిగిందని చెప్పి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత మా మెంటర్స్, మా అప్లైనర్స్ కూర్చోబెట్టి ఈ బిజినెస్లో ఉన్నటువంటి గ్రోత్, ఈ బిజినెస్లో ఉన్నటువంటి లైఫ్ స్టైల్, ఈ బిజినెస్లో ఉంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందన్న విషయాన్ని వాళ్ళు వివరంగా చెప్పడం, అలాగే రానున్న కాలం ఈ బిజినెస్లో మంచిగా ఇన్కమ్ ఉంటుందని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇవ్వడంతో ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. అలా సీరియస్గా తీసుకుని నేను స్టార్టింగ్ మంత్ ఇన్కమ్ 83 రూపాయలతో స్టార్ట్ అయిన నా ఇన్కమ్ జస్ట్ 6 months కంప్లీట్ చేసేసరికి యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్గా 9,032 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే 9,032 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నానో ఈ బిజినెస్లో ఒక మంచి గ్రోత్ ఉంది, దీంట్లో మంచి లైఫ్ ఉంది అని అర్థం చేసుకుని నేను చేసేటువంటి ఏదైతే పని ఉందో ఆ పనికి వేరే ఎంప్లాయీని పెట్టి నేను ఈ కంపెనీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడం స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసి నేను జస్ట్ ఈ కంపెనీలో స్టార్ట్ అయిన వితిన్ 14 monthsకే 1,40,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కంపెనీ ద్వారా స్కాడా రాపిడ్ అనే 15 లక్షల కారు కూడా ఫ్రీగా తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే నాకు ఒక కారు నెలకి 1,40,000 రూపాయల ఇన్కమ్ ఎప్పుడైతే నా లైఫ్లోకి వచ్చిందో ఎంటైర్ నాకు ఉన్నటువంటి నా చిన్న బిజినెస్ ఏదైతుందో ఆ బిజినెస్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసి ఈ కంపెనీలో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. అలా స్టార్ట్ చేసి నేను ఈ కంపెనీలో నా హైయెస్ట్ ఇన్కమ్ 6,42,000 తీసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ లీడర్స్. అలాగే ఈ ఇయర్లోనే వెస్టేజ్ తరఫున మరొక చిన్న కార్ తీసుకోవడం జరుగుతుంది. దాని వర్త్ ఆఫ్ మెర్సిడీస్ బెంజ్ వర్త్ ఆఫ్ 83 lakhs కార్ని త్రూ వెస్టేజ్ ద్వారా ఈ ఇయర్లోనే కార్ తీసుకోవడం జరుగుతుంది. మై డియర్ లీడర్స్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీరు గమనించండి. సో ఈ వెస్టేజ్ అనేది ఒక మిడిల్ క్లాస్ వాడికి, ఒక పేదవాడికి దొరికినటువంటి ఒక గొప్ప వరం. దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు కూడా ఒకరోజు మాలాగే ఈ స్టేజ్ మీద ఉండడం అనేది 100% జరుగుతుంది. సో ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వడానికి చదువుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు. జస్ట్ ఒక 1 year 2 years మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు చేయబట్టుకుని ఒక 1 year 2 years కనుక మీరు ఈ బిజినెస్లో ఉంటే ఒక 2-3 years తర్వాత మీరు కూడా ఈ స్టేజ్ మీద ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. లీడర్స్, ఈ బిజినెస్ని మీరు సీరియస్గా తీసుకుంటారని చెప్పి భావిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా గ్రేట్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ.